సౌత్ లో మాత్రమే కాదు, ఓవరాల్ ఇండియా కూలీ ఫీవర్ నడుస్తోంది. ఆగస్ట్ 14న రజనీకాంత్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. ఇప్పటికే అన్ని చోట్ల ప్రీ బుకింగ్ సేల్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మానియాలోనే కాదు, రెమ్యునరేషన్స్ లోనూ ఈ సూపర్ స్టార్ ని బీట్ చేయలేకపోతున్నారు ఇతర తమిళ హీరోస్. ఇంతకీ కూలీ కోసం రజనీ తీసుకున్నదెంత, మిగిలిన వాళ్ళు పుచ్చుకున్నదెంతో చూద్దామా? తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్స్ కు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉంటారు. ఇక్కడే కాదు, సింగపూర్ లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలిడే కూడినటువంటి సెలవులిచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు లేని కార్పొరేట్ బుకింగ్ కు తెరలేపిన హీరోగా మారారు రజనీకాంత్. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయి. అంతేకాదు, రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్ చేయని ఫీట్ సాధించారు రజనీకాంత్. ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్లిచ్చిందట సన్ పిక్చర్స్. ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి అనుకున్న దానికన్నా హైక్ ఇచ్చిందట నిర్మాణ సంస్థ. రజనీకాంత్ కాకుండా మిగిలిన యాక్టర్ల రెమ్యునరేషన్స్ లిస్ట్ బయటకొచ్చింది. యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్న నాగార్జునకు ముట్టింది కేవలం 10 కోట్లు మాత్రమే. ఈయన కంటే జస్ట్ క్యామియో అపియరెన్స్ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ 20 కోట్లు చార్జ్ చేశాడు. ఇక కీ రోల్స్ చేస్తున్న ఉపేంద్ర, సత్యరాజ్ చెరో 5 కోట్లతో సరిపెట్టుకున్నారని తెలుస్తోంది. మోనికా అంటూ ఊరమా స్టెప్పులతో అదరగొట్టిన సాబిన్ కు మాత్రం జస్ట్ ₹1 ఇచ్చినట్టు సమాచారం. రజనీ తర్వాత ఈ సినిమాను భుజాన మోస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారు. లోకీ మామ 50 కోట్లు చార్జ్ చేస్తే ఈ సినిమాతో అనిరుద్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 15 కోట్లు పుచ్చుకున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. ఇక ఇందులో ప్రీతి క్యారెక్టర్ చేస్తున్న శృతికి ముట్టింది 4 కోట్లు మాత్రమే. అయితే తనకన్నా మోనికా సాంగ్ లో జస్ట్ ఫ్యూ మినిట్స్ మెరిసిన పూజకు 3 కోట్లిచ్చారట మేకర్స్. ఈ లెక్కన హీరోయిన్ రోల్ కన్నా 4 స్టెప్పులేసిన భామకే ఎక్కువ ముట్టింది. పాపం కష్టమేమో శృతిది, ప్రతిఫలం పూజకి దక్కింది. ఇందుకేగా మన స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ అంటే సై అంటుంటారు. సౌత్ నార్త్ కథలతో హిట్స్ కొడుతున్న బాలీవుడ్ మరో క్రాస్ కల్చరల్ మూవీని తీసుకురాబోతోంది. ఢిల్లీ అబ్బాయి, కేరళ అమ్మాయి రొమాంటిక్ లవ్ స్టోరీని చూపించేందుకు రెడీ అవుతోంది. సరే, ఇది ఏ సినిమాకు రెప్లికాగా మారిందో? జాను పాపతో సౌత్ స్టార్ హీరోస్ ని ఇమిటేట్ చేయించడం వివాదంగా మారుతుందా? టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య రచ్చకి కారణమవుతుందా? హిందీ బెల్ట్ లో నార్త్ అబ్బాయి, సౌత్ అమ్మాయి లవ్ స్టోరీలకు బాగా క్లిక్ అవుతూ ఉంటాయి. 2 స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ రీ రిలీజ్ లో హిట్ అందుకున్న సనం తెరీ కసం బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇలాంటి క్రాస్ కల్చర్ స్టోరీని సిద్ధం చేస్తుంది మడాక్ ఫిల్మ్స్. పరం సుందరి అంటూ ఢిల్లీ అబ్బాయి, కేరళ కుట్టి మధ్య ప్రేమ కథకు ఫన్ జోడించి చూపించబోతున్నాడు దస్వీ ఫేమ్ తుషార్ జలోటా. పరం సచ్దేవ్ గా సిద్ధార్థ్ మల్హోత్రా, తేకపట్టు సుందరి దామోదర్ పిళ్ళైగా జాన్వీ కనిపించబోతున్నారు. పరం సుందరిపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి టీజర్ అండ్ పరదేశియా అండ్ రైన్ సాంగ్స్. తాజాగా వదిలిన ట్రైలర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళ అందమైన ప్రాంతాలను కలర్ఫుల్ గా క్యాప్చర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇది చెన్నై ఎక్స్ప్రెస్ కి రెప్లికాలా ఉంది అనే కామెంట్స్ తొలి నుండి వినిపించగా ట్రైలర్ మరింత స్ట్రాంగ్ చేసినట్టయింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ బొమ్మ ఆగస్టు 29న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. బేసికలీ సౌత్ మూలాలున్న జాను పాప పరం సుందరిలో దక్షిణాది అమ్మాయిగా చీరకట్టుతో ఆకట్టుకుంది. ఇప్పటికే లవ్ స్టోరీ లేక మొహం వాసిపోయి ఉన్నటువంటి నార్త్ బెల్ట్ లో ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ లో టాప్ హీరోలెవరో జాన్వీతో ఇమిటేట్ చేయించడం, దర్శకుడు చేయించడం బాగుంది. కానీ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్కు కారణమైంది. మలయాళం నుండి మోహన్ లాల్, తమిళ నుండి రజనీకాంత్, తెలుగు నుండి అల్లు అర్జున్, కన్నడ నుండి యష్ పేర్లు చెప్పించారు. కానీ టాలీవుడ్ నుండి బన్నీ పేరు ప్రస్తావించడంతో మిగిలిన పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే బాలీవుడ్ కు తమ సినిమాలతో చుక్కలు చూపించిన సౌత్ హీరోలనే బాలీవుడ్ టాప్ హీరోలుగా హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ఫ్యాన్స్ వార్ ఆగుతుందా? పీక్స్ కు వెళ్తుందా? వాచ్ ఇట్. బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ స్టార్స్ క్లాష్ కి దిగితే ఎవరైనా రిస్క్ చేస్తారా? కానీ ఓ మూవీ రిస్క్ లేనిదే రస్క్ లేదంటోంది. అంతేకాదు, ప్రీ బుకింగ్ సేల్స్ లో వార్ 2 కూలీకి గట్టి షాకే ఇస్తోంది. ఇండియా మొత్తం ఈ 2 చిత్రాల మానియాతో ఊగిపోతుంటే అక్కడ మాత్రం లోకల్ ఫిల్మ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. బరిలో మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఉన్నా కూడా ఆగస్టు 14నే ధైర్యే సాహసే లక్ష్మి అంటూ దిగిపోతున్న ఆ బొమ్మేంటో ఓ లుక్కిద్దామా? ఆగస్టు 14న కూలీ, వార్ 2 మధ్య జరిగే ఫైట్ ని సౌత్ నార్త్ బిగ్గెస్ట్ క్లాష్ గా చూస్తోంది. కూలీలో సీనియర్ యాక్టర్స్, వార్ 2లో యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ మీ సినిమానా మా సినిమానా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు చేస్తున్న ప్రమోషన్స్ పీక్స్ కి చేరుతున్నాయి. ఇంతటి ఫైట్ సిచ్యువేషన్ లో మరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సాహసం చేస్తుందా? కానీ మేం చేస్తామంటోంది ఓ బెంగాలీ ఫిల్మ్. వార్ 2, కూలీ చిత్రాలతో పోటీ పడుతూ ధూమకేతు అనే బెంగాలీ ఫిల్మ్ పశ్చిమ బెంగాల్లో
ఆగస్టు 14నే రిలీజ్ అవుతోంది. వార్ 2 కూలీకి ఈ సినిమాకు ఏంటి పొంతనా అని తక్కువగా తీసిపారేద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే షాక్ అవ్వాల్సిందే. జనరల్ గా నార్త్ లో వార్ 2, సౌత్ లో కూలీ సినిమాలకు ఫుల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ బెంగాల్లో మాత్రం ధూమకేతుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎంతలా అంటే ప్రీ బుకింగ్ సేల్స్ లో ఈ లోకల్ బొమ్మని వార్ 2 కూడా బీట్ చెయ్యలేనంతలా. ధూమకేతు ఇప్పటి వరకు 21,000 టికెట్స్ అమ్ముడవగా వార్ 2కి కేవలం 6,000 టికెట్స్ మాత్రమే తెగాయన్నది మార్కెట్ వర్గాల టాక్. ఇక కూలీని పెద్దగా పట్టించుకోవడం లేదు బెంగాల్ ఆడియన్స్. ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ బెంగాలీ సినిమాకు జరగలేదని అంటున్నాయి అక్కడి మార్కెట్ వర్గాలు. అంతేకాదు బెంగాల్ వ్యాప్తంగా తొలి రోజే 400+ షోస్ పడబోతున్నాయట. రన్నింగ్ లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందట. ఇంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ధూమకేతు ఈ మధ్యలో తెరకెక్కిన ఫిల్మ్ కూడా కాదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టి 8 ఏళ్ల క్రితం పూర్తయిన సినిమా. పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పటికీ మోక్షం దక్కించుకుంది. బెంగాల్ సూపర్ స్టార్ దేవ్, శుభశ్రీ గంగూలీ 6th టైం జోడీ కడుతూ ఉండటంతో బెంగాల్ వ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరు గతంలో జూనియర్ ఎన్టీఆర్, సమంతా, కాజల్ నటించిన బృందావనం బెంగాల్ రీమేక్ వర్షన్ ఖోకా 420 వర్షన్లో కలిసి నటించారు. ఈ సినిమా బెంగాల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ జంటకి హిట్ పేర్ గా క్రేజ్ వచ్చింది. ఈ హిట్ పేర్ ఇప్పుడు ధూమకేతుతో మరోసారి జంటగా రాబోతున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ధూమకేతు ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బెంగాల్లో వార్ 2 కలెక్షన్స్ కి గండి పడినట్లే అవుతుంది. అక్షయ్ కుమార్ తో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రయోగాల జోలికి వెళ్లినా, అలవాటైన ఫన్ యాంగిల్లోకి షిఫ్ట్ అయినా, మల్టీ స్టారర్స్ తో వస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం రావట్లేదు. అయినా సరే నేను తగ్గా అంటూ పట్టు వదలని విక్రమార్కుడ్లా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరోసారి సక్సెస్ఫుల్ సీక్వెల్ నే నమ్ముకున్నాడు. సీక్వెల్స్ చిత్రాలే కలిసొస్తాయని వరుసగా ఫ్రాంచైజీ చిత్రాలతో కాలక్షేపం చేస్తున్నాడు అక్షయ్ కుమార్. రీసెంట్ టైమ్స్ లో ఆయన స్ట్రైట్ చిత్రాల కన్నా సీక్వెల్స్ తోనే పలకరించింది ఎక్కువ. సింగం అగైన్ నుండి హౌస్ఫుల్ 5 వరకు వచ్చిన 3 చిత్రాలు కూడా సీక్వెల్ చిత్రాలే. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయలేదు. స్ట్రైట్ కథలది కూడా ఇదే సిచ్యువేషన్. స్కై ఫోర్స్ కానీ, టాలీవుడ్ ఎంట్రీ మూవీ కన్నప్ప కానీ సోసో అనిపించుకున్నాయి. అక్షయ్ సీక్వెల్ సినిమాలతోనే కాదు సోసో హీరోగాను రాలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన కాప్ యూనివర్స్, సింగం అగైన్, స్కై ఫోర్స్, హౌస్ఫుల్ 5, కన్నప్ప లాంటి సినిమాలన్నీ మల్టీ స్టారర్సే. కేసరి చాప్టర్ 2లో సోలో పర్ఫార్మెన్స్ చూపించగలిగాడు. కానీ సినిమా మాత్రం అంతగా ఆడలేదు. అయినా సరే మల్టీ స్టారర్ సీక్వెల్స్ చేస్తూనే ఉన్నాడు అక్షయ్. జాలీ 1, జాలీ 2 కలిస్తే కోర్ట్ రూమ్ ఎలా ఉండబోతుందో జాలీ LLB 3తో ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు సుభాష్ కపూర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఇప్పటికీ బచ్చన్ పాండేలో కాస్త ఫన్ మోడ్ లో కనిపించిన ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ఫేసుల్లో స్మైల్స్ తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19న రిలీజ్ కి రెడీగా ఉన్నారు. బచ్చన్ పాండేతో సక్సెస్ మిస్ఫైర్ అయిన ఈ జోడీ ఈ ప్రాజెక్ట్ తోనైనా హిట్ కొడుతుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. కూలీలో మోనికా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటని ఎవరిని ఉద్దేశించి క్రియేట్ చేశారో ఆ నటే స్వయంగా స్పందించిందా? వాణి కపూర్ నటించిన అబీర్ గులాల్ ఫిల్మ్ ఇండియాలో తప్ప మిగిలిన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రీజన్ ఏంటో తెలుసా? కింగ్డమ్ తో మెప్పించిన సత్యదేవ్ హీరోగా మరోసారి ఆ దర్శకుడితో కొలాబరేట్ అయ్యాడా? ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన ఫుల్ ఆన్సర్స్ ఇప్పుడు మీకోసం. మోనికా బెల్లుచి ఎగిరే వచ్చింది అంటూ పూజా హెగ్డే, సాబిన్ షాహిద్ తో స్టెప్పులేయించడం కూలీకి ఒక ఊపు తెచ్చింది. లోకేష్ కనగరాజ్, అనిరుద్ ఫేవరెట్ హాలీవుడ్ స్టార్ మోనికా బెల్లుచిపై ప్రేమతో ఈ పాటను క్రియేట్ చేశారు. చివరకు ఈ పాట 60 ఏళ్ల ఆ స్టార్ హీరోయిన్ చెంతకు చేరిందట. ఆ పాట ఆమెకు తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని యాంకర్ పూజాకు చెప్పగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. వాణి కపూర్ పాకిస్తాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన ఫిల్మ్ అబీర్ గులాల్. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ యాక్టర్స్ నటించిన సినిమాలను ఇండియా బ్యాన్ చేసింది. దీంతో అబీర్ గులాల్ ఇండియాలో తప్ప మిగిలిన 75 దేశాల్లో రిలీజ్ కాబోతోంది. తొలుత మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పుడు ఆగస్టు 29న భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. కింగ్డమ్ తో ఇటీవల పలకరించిన సత్యదేవ్ ఇప్పుడు డిఫరెంట్ రోల్ కు షిఫ్ట్ అయిపోయాడు. తనకు ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో డీసెంట్ ఫిల్మ్ ఇచ్చిన వెంకటేష్ మహాకు మరో ఛాన్స్ ఇచ్చాడు. రావ్ బహదూర్ అనే జమీందార్ పాత్రలో కనిపించబోతున్నాడు సత్యదేవ్. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. GMB శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, చింతా గోపాలకృష్ణరెడ్డి, శరత్ చంద్ర నిర్మించబోతున్నారు. నెక్స్ట్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బొమ్మ.